నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. 2023లో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫేక్ కేసులో అరెస్ట్ చేశారు అప్పటి వైసీపీ ప్రభుత్వం. అరెస్ట్ అయినప్పుడు ఆయనకి 70 ఏళ్ళు పైచిలుకు వయసు. ఆ సమయంలో చిన్న చిన్న అంటే పడుకోవడానికి కాస్త ఏమైనా దిండు లాంటిది ఇవ్వండి, అలానే ఎలాంటి మెస్ లేని కిటికీ ఇచ్చారు, దానివల్ల దోమలు వస్తున్నాయి, కాస్త దానికి సంబంధించి ఏదైనా ఏర్పాటు చేయండి అని చిన్న చిన్న విషయాలు అడిగినప్పుడు ఆయన్ని ఎన్నో మాటలు వైసీపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తే. మరి మిథున్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీ. మరి ఒక ఎంపీ అరెస్ట్ అయినప్పుడు ఆయనకి గొంతమ్మ కోరికలు కోరుతున్నారు. ఇవి ఎందుకు ఇవ్వట్లేదు అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయనకి ఇంటి నుండి భోజనం, పడుకోవడానికి తల కింద పిల్లో ఇవ్వడం, అలానే ఒక సహాయకుడిని ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనాలి? పైగా టెర్రరిస్టుల్లాగా, మావోయిస్టుల్లాగా ట్రీట్ చేస్తున్నారు అంటూ పెద్దిరెడ్డి గారు ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి? టీడీపీ వాళ్ళు ఇదే అడుగుతున్నారు. అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి? మాటలు మీకే చేతనవుతున్నాయా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం చేశారో మర్చిపోయారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు అంటే ఒక ఎంపీ విషయంలో మీరు ఇన్ని కోరికలు కోరుతున్నారు, ఇన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఒక్క విషయం రీకాల్ చేసుకోవాలి. అసలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు ఎంపీ గారి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు? అలా కాదండి. అసలు చంద్రబాబు గారి అరెస్ట్కి, చంద్రబాబు గారికి జైలు జీవితానికి వీళ్ళకి అసలు పోలికే లేదు. అసలు పోల్చకూడదు కూడా. కానీ తప్పనిసరి పరిస్థితులు పోల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు వాగిన వాగుడికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసు ఉంది? ఆయన ఏం తప్పు చేశాడు? స్కిల్ కేసులో అసలు ఎస్టాబ్లిష్ కాకుండా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి, ఏవయ్యా దేని మీద అరెస్ట్ చేసి చెప్పు, నాకు నేను సహకరిస్తాను, అసలు ఏం కట్టాడు మీ తర్వాత కట్టి పంపిస్తామని, మీకు వెనకాల బస్సులో వస్తుందండి అని చెప్పారు. ఇప్పుడు ఒకసారి లగేజ్ మర్చిపోతే ఫ్లైట్లో వెనకాల ఫ్లైట్లో వస్తుందని చెప్తారు కదా, అలా చెప్పారు. సరే, ఆయన సహకరించాడు, తీసుకెళ్లారు. బై రోడ్ అంత కర్నూలు నుంచి విజయవాడ దాకా తీసుకెళ్లారు. నంద్యాలలో ఉన్నాడు ఆయన. బై రోడ్ తీసుకెళ్లారు అంటే ఇబ్బంది పెట్టాలనే కదా. అంటే ఒకవేళ ఈ పార్టీ శ్రేణులు ఎవరన్నా అడ్డం పడితే వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. అంటే వాళ్ళంతా కుట్ర. ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా అందరూ సహకరించండి, ఎవరు అడ్డుపడొద్దు అని చెప్పేసి అని చెప్పాడు ఓపెన్గా. వెళ్ళారు. వెళ్తే ఇంత ప్రయాణం చేసిన వ్యక్తిని కనీసం విశ్రాంతి లేకుండా సాయంత్రం దాకా అలా కూర్చోబెట్టి విచారణ పేరుతోటి హాస్పిటల్ చేసి వచ్చి చాలా దారుణంగా హింసించారు కదా. అంటే హ్యూమిలియేషన్, మనిషిని ఒక వేధించడం అంటారు దాన్ని, మానసికంగా కూడా వేధించారు. అప్పటికే అవమానంగా ఉంటుంది. నేను ఏం తప్పు చేశాను రా బాబు అనేటువంటిది ఆయన బాధ. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి కనీసం ప్రివిలేజ్ ఉండాలి కదా. అక్కడ ఈ విషయంలో ఆయన విచారణ చేస్తున్నప్పుడు ఒక విలేకరు ఉంటాడు అక్కడ. అదంతా ఆ ఫోటోలు తీయటం విలేకరు ఎంత అది న్యాయమేనా? అది జనాలందరూ వెర్రెక్కిపోయి ఉడికిపోవడం కారణాలు అన్నీ. ఈయన సరే అరెస్ట్ చేశారు, రాయమండ్రి జైలుకి పంపించారు. అక్కడ ఉన్న పరిస్థితి, ఉన్న ఫ్యాన్ కూడా మీకు ఇచ్చేశారు తెలుసా మీకు? ఏసీ దించేశారు అక్కడ. ఆల్రెడీ ఎవడో ప్రొవైడ్ చేశారు. జైల్లో ఒక స్నేహ బ్యారక్ అని ఉంటుంది. దాంట్లో కొంతమంది కొన్ని ఫెసిలిటీస్ని కొంతమందికి ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అంటే మరి అది ఎందుకు ఇస్తారో తెలియదు, మరి అలా ఎందుకు పెట్టారో తెలియదు, ఆ కారణం నిజంగా నాకు తెలియదు. క్రూరమైన స్వభావంతో నేరాల్లో రకరకాల విభాగాలు ఉండడం, రకరకాలు ఉండడం వల్ల ఆర్థిక నేరాలు, రాజకీయ ఖైదీలు, ఆర్థిక నేరాల్లో వచ్చిన ఖైదీలు, సమాజానికి హాని కలిగించే ఖైదీలు, ఇలాగ రకరకాలుగా నేరాల్లో ఉంటాయి. అందులో రాజకీయ ఖైదీలకి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు వాళ్ళని. వీళ్ళు ఆర్థిక నేరస్తులు రాజకీయ ఖైదీలో కలపకూడదు. అలాగే అందులో మళ్ళీ ప్రివిలేజెస్. ఆ విషయంలో చంద్రబాబు గారిని చాలా హీనంగా చూశారు. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మా దోమలు కొట్టినా, దోమలు కొట్టకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళదే. ఏ ఖైదీకి కొట్టకూడదు, అర్థమైంది మీకు? ఏ ఖైదీకి కూడా దోమలు కొట్టకూడదు. అదే అడిగాడు ఆయన. నన్ను దోమలు కొడతాయి కూడా దోమలు కొట్టకుండా చూడమన్నాడు ఆయన. వేడి నీళ్ళు అడిగాడు ఆయన. ఆయన శరీరానికి సంబంధించి, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన హాట్ వాటర్ ప్రొవైడ్ చేయాలి శీతాకాలంలో. ముక్కి మూలిగి ఇచ్చారు. ఓ ఫ్యాన్ పెట్టించుకుని అడిగారు, కూలరు. దానికి పెద్ద తతంగం చేస్తే అప్పటికప్పుడు ఏదో రాత్రి కాడ ఏదో కోర్టు ఆర్డర్ ఇస్తే తెచ్చారు.
ఇది ఉద్దేశపూర్వకంగా మీరు వేధించడం అంటారు దాన్ని. అసలు వీళ్ళు ఏం అబ్జెక్ట్ చేశారు? కోర్టులో ఈ లాయర్లు, ప్రభుత్వ లాయర్లు ఏం అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళు అడిగిన చిట్ట దిండు, మొలక మంచం, పట్టు పరుపులు, ఓ దిండు, యోగా మ్యాట్, ఆడుకుంటానికి చెస్ బోర్డు, ఇలాంటి రకరకాల క్యారమ్స్ బోర్డు, లేకపోతే మంచి వీడియో గేమ్స్ ఇవన్నీ అడిగారు వాళ్ళు. అన్నీ తీసుకోండి అన్నారు. వీళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు కదా. ఒక వ్యక్తిగత సహాయకుడు, ఇంటి నుంచి భోజనము, రోజు మెత్తబడిన అప్పడాలు కావాలి, ఇలాంటివన్నీ అడిగితే తీసుకోబాబు అన్నారు కదా. వీళ్ళేం అబ్జెక్ట్ చేయలేదు. జైలు మాన్యుల్లో ఏవయ్యా బాబు ఇలాంటివన్నీ అని చెప్పి అతను అడుగుతున్నాడు. అవును సార్. ఇప్పుడు అతను సరే కోర్టు ఇచ్చింది అడిగి చేస్తాడు, తర్వాత నాలుగు ఎవడో పిటిషన్ వేస్తాడు, ఏట్రా బాబు మీ ఎవరాన్ని. అప్పుడు వాళ్ళిద్దరు బాధ్యులు అవుతారు. ఇప్పుడు కోర్టు తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు పై కోర్టు వాళ్ళు, ఏటా ఇలా ఇచ్చేవేటని అడుగుతున్నారు. ఎవరు అతీతులేం కాదు, అర్థమైందండి. కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవరా బాబు వాళ్ళు రివ్యూ పిటిషన్ వేసుకున్నాడు. ఏమొద్దు చూడాలి 30 తారీఖు ఇప్పుడు అన్నారు. మరి అప్పుడు దాకా ఇవన్నీ పొందేస్తాడు అతను. ఈ లోపల కానిస్టేబుల్కి వచ్చి ఎంకిపల్లి సుబ్బుచావుకి వచ్చినట్టుగానే ఇప్పుడు ఆ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. పాపం అది. ఎందుకంటే ఏ నాయకుడి దగ్గర గన్మెన్ అలాగే పనిచేస్తాడు. ఒక ఆర్డర్లీ వ్యవస్థ ఉండేది పోలీసులో, దారుణం బానిసల్లో చూస్తారండి. అది తీసేసారు ఏదో గొడవలో, ఎక్కడో ఒకసారి పెద్ద పెంట అయిపోయి ఆపేశారు. ప్రతి ఆఫీసర్ ఇంటికాడ ఒక ఇద్దరు పని చేస్తూ ఉంటారు, అన్ని పనులు అలా చేస్తూ ఉంటారు. చాలా అన్యాయం అది. వాళ్ళు అలా పనిచేసినందుకు మరి తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ మా పాలేళ్ళు కూడా అలా పనిచేసేవారు కాదు, మా పొలంలో పనిచేసిన పాలేళ్ళు అంత దారుణంగా పనిచేసేవారు. చాలా దుర్మార్గం ఉండదు. ఆ వ్యవస్థను ఎవడో తీసేసాడు, మంచి పని చేశారు. కానీ ఈ గన్మ్యాన్లు అలవాడేస్తారు. గన్మ్యాన్ల కింద ఉన్న వాళ్ళు వారంలో మార్చేస్తూ ఉండాలండి. అప్పుడు అందరు కొత్త వాళ్ళు కదా, వాళ్ళు లైన్లో పెట్టుకుంటే మళ్ళీ టైం పెట్టద్ది. ఈ లోపల మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళందరినీ లైన్లో పెట్టలేక ఎందుకు వచ్చి కూడా బాబుని వదిలేస్తారు, వాళ్ళ పనులు చేసుకోమని వదిలేస్తారు. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వైసీపీ వాళ్ళంతా ముందుకు వచ్చి తప్పు చేయకుండా అరెస్ట్ అవుతాడా, జైలుకి ఇప్పుడు అతిథి జైల్లో ఉన్నాడు, జైలు అధికారులకి తెలుసు ఎలా చూసుకోవాలో, దాన్ని మా ప్రభుత్వం మీద మీరు ఎలా వేస్తారు, మేము అరెస్ట్ చేసామని ఎలా వేస్తారు, పోలీసులు కదా చేసిందని అడిగారు. మీకు వాళ్ళ ఇష్టం ఆడారండి. పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులకి ఏమైనా వాళ్ళు దోలకి అరెస్ట్ చేస్తారా? ఉద్దేశపూర్వకంగా ఇసుక ఫ్రీగా ఇచ్చారని కూడా కేసు పెట్టారు వాళ్ళు. వాళ్ళు రింగ్ రోడ్డే లేకుండా రింగ్ రోడ్డు గురించి మాట్లాడారు. వాళ్ళకి వంకలేరు డొంకటికి ఏడ్చినట్టుగా చేశారండి. వాళ్ళు దొరకడిపోయేలా చేశారు. ఇప్పుడు వాళ్ళు దొంగతనాలు చేస్తాడు, దుర్మార్గాలు చేస్తాడు, అరాచకాలు చేస్తాడు, అన్ని దొరకడిపోయేలా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎదటోళ్ళు కూడా అలా చేస్తారు అనుకుంటాడు. అన్ని తను చేస్తాడు, ఇవన్నీ ఎదటోళ్ళ మీద వేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకవేళ ఎప్పుడైనా ఆయన పొరపాటు చేస్తుంటే చాలా మైన్యూట్గా ఉంటుంది, సమాజానికి హాని కలిగేది ఉండదు. తప్పులు చేయకుండా ఎవడో ఉండడు. వాటిలో తప్పులు చేస్తారు గ్యారంటీ, కొన్ని పొరపాట్లు చేస్తారో కొన్ని తప్పులు ఉంటాయి. పొరపాటుని క్షమించవచ్చు, తప్పులకు శిక్ష ఉండాలి, అలాంటివి కూడా ఉంటాయి. కానీ ఈడలా దోషి తినేస్తాం, మొత్తానికి మా గుళ్ళో లింగాలను దొబ్బేయటం, మొత్తం సమాజానికి హాని కలిగే వ్యవహారం ఎప్పుడు చేరాలి. ఎందుకంటే అలా చేసి ఉంటే 4సారి ముఖ్యమంత్రి అవడం ఏంటండి. పదే ఎన్నికవుతున్నారంటే డెఫినెట్గా ప్రజల్లో ఆ విశ్వాసం ఉంటేనే కదా ఎన్నుకవుతారు. ఒక్కసారి మంత్రి చేయ గణనాథను వాడకుండా ఓడిపోయి జగన్ ఒకసారి ముఖ్యమంత్రి ఓరు బాబు నీ దన్నర బాబుని వదిలేశారు జనం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నిలదా పోల్చకూడదు అసలు. ఆయన చాలా ఓపికగా నేను ఈ నేరం చేయలేదని చెప్పాడు. ఆయన క్రాష్కి వెళ్ళాడు. ఆయన వీళ్ళలాగా ఏ కోర్టు కనపడితే దారంపడి వెళ్తున్నప్పుడు టెన్నిస్ కోర్టు కనపడితే కూడా పోయేవాళ్ళు, ఇదేదో కోర్టు అనుకున్నాళ్ళు. ఇప్పుడు బ్యాడ్మింటన్ కోర్టులు గట్ట కనపడకుండా రాపరు ఇదేదో కోర్టు అంటున్నారు. ఇక్కడ అడుగుతాం బేలన్నీ అలాగ ఆగిపోయి వెళ్ళిపోయారు వీళ్ళంతా. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడ పడతా అక్కడ పోయారు వీళ్ళు. చూసారు కదా. అంటే కోర్టు అన్న పేరు కనపడితే గబక్కన ఆగిపోయారు వాళ్ళు. థియేటర్లో కోర్టు అని సినిమా ఆడుతుంటే అందులో కూడా వెళ్ళిపోయారు వీళ్ళు. బేలు దొరుకుద్దేమో అని అంత దారుణంగా వ్యవహరించారు వీళ్ళు. సిగ్గు లేకుండా మాట్లాడతారు మళ్ళీ. నేరం చేసేవాటి చిన్న కుర్రను అడిగితే చెప్తే దొంగలరా బాబు వీళ్ళని. వాళ్ళు ఏమీ చేయలేకప్పుడు ప్రాణాలతో ఆడుకున్నారు కదా, డబ్బులు దొబ్బేస్తాం. మనం ఏమనుకుంటాం, మన ఇంట్లో దొంగలు పడ్డారు ఇంకో ఏం చేస్తాం, దోసుకుంటున్నప్పుడు ఎవరు మమ్మల్ని ఏం చేయకరా బాబు, పట్టిపో అంటాం కదా, అంటారు కదా. కొట్టేస్తానికి రోకల బండ్లు ఇటుకు వచ్చేస్తున్నారు ఇంకో, మమ్మల్ని కొట్టకాయ బాబు నీకు ఏం కలుతాయి పట్టిపో అంటాం కదా. ప్రజలు అలాగే అనుకున్నారు. కానీ వీళ్ళు నాసిరకం మధ్య ఇచ్చి ప్రజలు చంపేశారు కదా. మరి వీళ్ళు క్షమించొచ్చా? వీళ్ళకి ఇంటికాడి నుంచి భోజనము, టిక్కా, తలగళ్ళు, దిండ్లు, సహాయకులు ఇవ్వచ్చా? ఒకవేళ నీకు అధికారం ఉంటే కూడా ఇవ్వకూడదు. నీకు ఎందుకు ఇవ్వాలా, నువ్వు చేసిన పని నువ్వు సారల డ్రైవర్తో కూర్చోబెట్టినాను అలా. అర్థమైందా? అంటే నువ్వు వీలైనంత కఠినంగా శిక్షించాలి చట్ట పరిధిలో. అంతేగాని మ్యాక్సిమం సౌకర్యాలు ఇచ్చి అగ్రత్తలు కూడా పెట్టండి, మంచి వాసన వస్తుందంటే ఇంకా అలాంటివన్నీ అడగలేదు అంతే. ఇంక అతను ఒకటి తప్ప అన్ని అడిగేసాడు. ఏంటండి ఇది, ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాలి. ఇప్పుడు అతను సస్పెండ్ చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. సస్పెండ్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు బాసులు ఐపీఎస్లో వాళ్ళు బూట్లు లాగుతున్నాడు పెద్ద వాళ్ళే.
జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఐపీఎస్లు బూట్లు లాకారు. మీరు వాళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈ రాష్ట్రాన్ని సర్వనా ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అలా ఉండేవారు ఇది వరకు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానీ దరిద్రం పట్టుకుందండి రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, 2 రాష్ట్రాలు. ఆ సీడ అలా పాకెత్తుంది అలాగా, వ్యవస్థలు పాడు చేస్తాడు. ఒకప్పుడు ఎంత గౌరవం అండి. ఇప్పుడు ఇవాళ నేరస్తులుగా తేలిన వాళ్ళు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు అది ఒకప్పుడు హీరోలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు హీరోలు కాబట్టి ఆ సస్పెన్షన్ వెంటనే తేలాలి మీద, కానిస్టేబుల్ మీద, గన్మ్యాన్ మీద. పాపం అండి అది. చిన్నవాళ్ళ మీద చూపించడం ఏంటండి, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.